హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్. ఈ సెషన్లో మనం బేసిక్స్ ఆఫ్ మెకానిక్స్ అండ్ వాట్ ఈజ్ మెకానిక్స్ చూద్దాము. ఓకే, బై డెఫినేషన్ ద కోర్ డెఫినేషన్ ఆఫ్ మెకానిక్స్ ఈజ్ ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇంటరాక్షన్, or mechanics is a branch of physics which deals with the response of the bodies under the action of force. ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి బాడీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, దట్స్ వాట్ ద మెకానిక్స్. ఇన్ మెకానిక్స్ జనరల్లీ వీ డీల్స్ విత్ రిజిడ్ బాడీస్. సో రిజిడ్ బాడీస్ అంటే ద బాడీస్ విచ్ డు నాట్ డిఫార్మ్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకే, మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినా బాడీ డిఫార్మ్ అవ్వనప్పుడు మనం టూ కండిషన్స్ మాత్రమే స్టడీ చేయగలం. ఒకటి ద స్టేట్ ఆఫ్ రెస్ట్, లేదా స్టాటిక్ కండిషన్, లేదా ఈక్విలిబ్రియం కండిషన్. రెండోది ద బాడీ ఇన్ మోషన్. మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ద బాడీ గెట్స్ ఇన్ మోషన్. ఓకే, సో ఈ టూ కండిషన్స్ మాత్రమే మనం స్టడీ చేయగలము. రైట్, సో లెట్స్ టేక్ డౌన్ ది డెఫినేషన్. So in mechanics basically we deals with rigid bodies. So rigid బాడీ రిజిడ్గా ఉన్నప్పుడు మనం ఓన్లీ టూ కండిషన్స్ని మాత్రమే స్టడీ చేయగలం. ఒకటి ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఎనీ మోషన్. సో ఇది మనకు క్లాసిఫికేషన్లో క్లియర్గా వస్తుంది, దేర్ వీ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, సో ఫర్ మెకానిక్స్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ సీక్వెన్స్. కంపల్సరీ ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. దానికి ముందు ద టర్మ్స్ వీ యూజ్ ఇన్ మెకానిక్స్, మనం యూజ్ చేసే టెర్మినాలజీని ఒక్కొక్కటి బాగా అర్థం చేసుకోవాలి. సో ఈ రెండు చాలా ముఖ్యం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ టెర్మినాలజీ వీ యూజ్ ఇన్ మెకానిక్స్. బై డెఫినేషన్ ద ఫోర్స్ అండ్ మోషన్ తాలూకు ఎనాలిసిస్ అసలు ఎందుకు చేయాలి అంటే ద స్టడీ ఆఫ్ ఫోర్స్ అండ్ మోషన్ will helps to understand friction, gravity and other field of forces like magnetic forces. అలాగనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో ఆబ్జెక్ట్ని తీసిన సర్టన్ హైట్లో మనం పెట్టినప్పుడు ఓకే, షేప్ని కన్సిడర్ చేస్తాము, దాని వెయిట్ని కన్సిడర్ చేస్తాము, దానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, సో మనం వెయిట్ ఎలా ఉన్నా సరే ఏదో ఒక సపోర్ట్ అయితే ఇవ్వము, అక్కడ మనకు అర్థమైపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అంటే మనం సర్టన్ హైట్లో పెట్టిన తర్వాత అప్పటి నుంచి గ్రావిటీ అనేది దీని మీద పనిచేయడం మొదలవుతుంది. అఫ్కోర్స్ కింద ఉన్నప్పుడు కూడా, బట్ ఇట్ అటాచ్ టు ద గ్రౌండ్. బట్ మనం గ్రౌండ్ నుంచి సర్టన్ హైట్లో లేపి పెడుతున్నాము అంటే సో దెర్ విల్ బి పొటెన్షియల్ ఎనర్జీ. సో అప్పటి నుంచి అది కిందకి పుల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా మనకు ఎనాలిసిస్ అనేది సహజంగా స్టార్ట్ అయిపోతుంది. అందుకే మెకానిక్స్ని మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లోను, స్ట్రక్చరల్ అనాలిసిస్లోను, సో డిజైన్, సో మెషిన్ కాంపోనెంట్స్ అండ్ ఏరోనాటిక్స్ వాట్ నాట్, సో మెకానిక్స్ కెన్ బి అప్లైడ్ ఎవ్రీవేర్. అందుకే మెకానిక్స్ అనేది ఇట్స్ అ కోర్ సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్ ఏదైనా సరే మెకానిక్స్ ఈజ్ ద వెరీ బేస్ సబ్జెక్ట్ for all the branches. Okay, so this is what the mechanics, and of course we can betterly understand. So ముందు మనం వెళ్తూ ఉంటే సో మెకానిక్స్ మనకు క్లియర్లీ అర్థమవుతుంది. మెకానిజం అనేది ఒక పనితీరు. అందుకే సో మెకానిక్స్కి బేసిక్ డెఫినేషను ఏంటంటే ఇట్స్ అ స్టడీ ఆఫ్ న్యాచురల్ ఫెనామినా. అంటే సహజంగా జరిగే దృగ్విషయాల పట్ల ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో స్టడీ చేసి ఇంజనీరింగ్కి కావాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ని లేదా అప్లికేషన్స్ని ఫామ్ చేస్తారు. ఇంజనీరింగ్ డెఫినేషన్ ఏంటి? ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ సో ఇట్స్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ యూజ్డ్ బై ద ఇంజనీర్స్ టు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్స్ ఫర్ ద మ్యాన్ కైండ్. సో దిస్ ఈజ్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్.
సో మెకానిక్స్ తాలూకు బేసిక్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూస్ చేసుకొని సో మనం ఇక్కడ ప్రోడక్ట్స్ని, వస్తువుల్ని, పరికరాలని డిజైన్ చేస్తాము, దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ అంటే సో సంథింగ్ పుట్ ఇన్ యాక్షన్, అంతేగాని అప్లై చేయడం లాంటిది కాదు. సో ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది మెకానిక్స్. ఇక్కడ జనరల్గా హిస్టరీ ఆఫ్ మెకానిక్స్ కనుక తీసుకుంటే మనకి అరిస్టాటిల్ దగ్గర నుంచి, అంటే ఆల్మోస్ట్ క్రీస్తుకు పూర్వం, బీసీ, బిఫోర్ క్రైస్ట్, 320 to 80 ఆ రేంజ్లో చూపిస్తారు హిజ్ లైఫ్ పీరియడ్. దానికి ముందు కూడా అంటే ఆల్మోస్ట్ 500 బీసీ నుంచి ఇటు మన ఆల్బర్ట్ ఐన్స్టైన్ వరకు, అంటే అబౌట్ 2000 years ఆఫ్ హిస్టరీ, అంటే డెవలప్మెంట్ హిస్టరీ ఆఫ్ మెకానిక్స్. సో జనరల్గా మనం రెఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్లో కనుక చూస్తే మనకు కనిపించేదంతా వాళ్ళే. సో అరిస్టాటిల్ తర్వాత గెలీలియో తర్వాత న్యూటన్. సో ఇన్ బిట్వీన్ ఫ్యూ పీపుల్ ఆర్ దే. సో న్యూటన్, మనకు గ్రావిటీ అనేది న్యూటన్ చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి సో న్యూటన్ చెప్పిన గ్రావిటీ, ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ వాళ్ళకు మించిన జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా మనకు మేబీ క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలకు ముందు నుంచే ఉంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం చూసుకుంటే సో రామప్ప టెంపుల్కి యునెస్కో ఐడెంటిటీ వచ్చింది. సో అందరం చూసాం అది. ఓకే, సో దాని గురించి మీరు చదివితే ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు టెక్నాలజీ వాడిన సందర్భాలు ఉన్నాయన్నట్టు చెప్తారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ 1173 నుంచి స్టార్ట్ చేసి 40 years తర్వాత గుడి కంప్లీట్ చేశారని మనకు హిస్టరీలో ఉంది. ఓకే, సో అప్పటికే వాళ్ళకి గ్రావిటీ మీద మంచి ఐడియా ఉంది. సో గ్రావిటీ అంటే న్యూటన్ ఎప్పుడు చెప్పారు గ్రావిటీ? ఆల్మోస్ట్ 1660-70 తర్వాత. ఓకే, దానికి ముందు 400 years ఆఫ్ బిఫోర్ సో మనం గ్రావిటీని కన్సిడర్ చేసాం. సో ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చరల్ డిజైన్ మనకు కనిపిస్తూనే ఉంది అక్కడ. అండ్ జామెట్రికల్. సో జామెట్రీ అంటే మనం చూసాం కదా, చిన్నప్పటి నుంచి మనం స్టడీ చేస్తాము. ఆగమ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. సో ఆగమ శాస్త్రం అంటే కట్టడాలకు సంబంధించి, ఎస్పెషల్లీ దాన్ని బేసికల్గా మనకు మందిరాలు, టెంపుల్స్ కట్టడానికి మాత్రమే లిమిట్ చేశారు. కానీ ఆగమ శాస్త్రం అనేది ఇట్స్ ఆర్కిటెక్చర్ డిజైన్లో ఇప్పటికీ స్టిల్ దాన్ని స్టడీ చేస్తున్నారన్నమాట. సో అంత గొప్ప టెక్నాలజీ మనకు ఉండింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక బాడీని సర్టెన్ హైట్లో పెట్టినప్పుడు సో గ్రావిటీ పుల్ అనేది దాని మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. సో రామప్ప టెంపుల్ రూఫ్ ఎలా ప్లాన్ చేశారు అంటే ఇటుక, అంటే కాల్చిన ఇటుక సున్నంతో కలిపి వాటిని కాలుస్తారు. కాలిస్తే ఏమవుతుందంటే అది చాలా లైట్ వెయిట్గా ఉండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది మామూలుగా అసలు పగలదు. అవి మేము చూసాం, మా చిన్నప్పుడు మా ఊళ్ళో చేసేవాళ్ళు అవి. సో పెద్ద చెరువు ఉండేది, అందులో కొన్ని తేలియాడుతూ ఉండేవి. సో నేనైతే చూశాను దాన్ని. ఎంత లైట్ వెయిట్గా ఉంటుందంటే జస్ట్ లైక్ స్పాంజ్ బాల్లా ఉంటుంది. బట్ కంపారిటివ్ అంటే మామూలు బ్రిక్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలాంటి రూఫ్ వాడారు అంటే డెఫినెట్లీ వాళ్ళకు గ్రావిటీ మీద ఐడియా ఉంది. సో అలాంటిది పైన పెట్టినప్పుడు వాళ్ళు గ్రావిటీని ఓవర్కమ్ చేసినట్టే. చాలా అద్భుతం ఇది. ఇదంతా ఎందుకు అంటే సహజంగా మనం బుక్స్లలో కనుక చూస్తే సో వెస్ట్రన్ పీపుల్ తాలూకు పేర్లు ఉంటాయి, కానీ ఇవి ఎక్కడ కనిపించవు మనకి. సో దాని ఏంటంటే మనకున్న నాలెడ్జ్ని మతం ఆపాదించి దాన్ని సపరేట్ చేసేసారు. ఓకే, సో కాబట్టి మనకు మెకానిక్స్ అనేది పూర్వం నుంచి తెలుసు మనకి. సో ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ మెకానిక్స్. ఈవెన్ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్, అంటే మనం మామూలుగా పూరిళ్ళు కట్టుకున్నా సరే సో దేర్ వీ కెన్ అప్లై ది మెకానిక్స్. అంటే ఆ కర్రలు ఎలా జనరల్గా మనం పూరి గొడుసులో బొమ్మలు చూస్తుంటాము. సో ఇలా ఉంటాయి హట్స్. ఈ షేప్ ఎందుకు ఉండాలి? యు సీ బేసికల్గా ట్రయాంగిల్ వెరీ స్ట్రాంగెస్ట్ థింగ్. అందుకే మనకి
స్ట్రక్చరల్ డిజైన్స్లో ట్రయాంగిల్స్ ఎక్కువ వాడతారు. ఓకే, సో మనకు యంత్రాలు ఉంటాయి అన్నమాట, అందులోనూ ట్రయాంగిల్సే ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉండి దాన్ని మనం యంత్రంగా కూడా దాన్ని ధ్యానిస్తారనమాట. సో ఇట్ హోల్డ్స్ ద ఎనర్జీ, ద స్ట్రాంగెస్ట్ థింగ్. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సో ఈ షేప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అందుకు మనం బేసికల్గా మీరు చూడండి కేరళ కన్స్ట్రక్షన్స్ కనుక మీరు అంటే కేరళలో ఉండే ఇళ్ళు అన్నీ కూడా సో త్రికోణాలు అంటే ట్రయాంగిల్ షేప్లోనే ఉంటాయి. ఈవెన్ దో బిల్డింగ్స్ అయినా సరే స్టిల్ వాళ్ళు ఎప్పటికీ అదే ఫాలో అవుతారు. సో జామెట్రీ తెలుసు మనకి, ఎవ్రీథింగ్ వీ నో, everything comes under category of mechanics. Okay, now come back to the our content. సో ఇందాక అనుకున్నట్టుగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టెర్మినాలజీని బాగా పట్టుకోవాలి మనం. అందులో ఫస్ట్ థింగ్ ఈజ్ బాడీ, ఆఫ్ కోర్స్ రిజిడ్ బాడీ, అండ్ రెస్పాన్స్ అండ్ ఫోర్స్. జామెట్రీ పరంగా మాట్లాడితే అది మన బాడీకి కూడా అప్లై అవుతుంది. సో చూడండి, బేసికల్లీ వాట్ యోగా టీచర్స్ అస్ ఈజ్ జామెట్రీ. అంటే మన బాడీని సెట్ చేస్తుంది, మెకానిక్స్ అది కూడా. ఓకే, చూడండి, మనం రెస్పిరేషన్ ఏ రకంగా తీసుకుంటాం అన్న దాన్ని బట్టి మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో డీపర్ రెస్పిరేషన్ అంటే మనం గాఢంగా గాలి పీల్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై మనకు బాడీకి సహజంగానే పెరుగుతుంది. సో ఆక్సిజన్ సప్లై పెరిగినప్పుడు ప్రతి ఆర్గాన్కి అంటే ప్రతి పార్టికల్కి కూడా ఆక్సిజన్ సప్లై వెళ్తుంది దేర్. సో బర్నింగ్ పెరిగితే ఏంటంటే ఎనర్జీ లిబరేషన్ బాగుంటుంది. ఎనర్జీ లిబరేషన్ బాగుంది అంటే ఆ మనిషి వెలిగిపోతూ ఉంటాడు అనమాట. సో దట్స్ వాట్ యోగా సేస్. లెట్స్ అండర్స్టాండ్ ద టర్మ్ బాడీ. ఓకే, బాడీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీనింగ్ అర్థం అవ్వాలి. ఒక బ్రిడ్జ్ ఉంది అనుకుందాం. సో మనం దీన్ని టెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేస్తామో యానా యావరేజ్ దాని మీద ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, సో ఆ లోడ్ని తట్టుకోవాలంటే దాని తాలూకు స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ ఉండాలి, ఇవన్నీ మనం స్టడీ చేస్తాం కదా. సో స్టడీ చేసే క్రమంలో దీన్ని మనం జనరల్గా బాడీగా వ్యవహరిస్తాము. సో బాడీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆకృతి, ఒక షేప్, ఒక నిర్మాణము. అంటే ఉన్న మ్యాటర్ తోటి మనం ఒక బాడీని ఒక వస్తువుని తయారు చేస్తే దాన్ని మనం బాడీ అంటున్నాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. ఓకే, సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. వాట్ ఈజ్ మ్యాటర్? సో వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే బేసికల్గా పదార్థము. సో పదార్థము అంటే ఏంటి? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. పదార్థము అంటే మనం పదార్థం గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. విశ్వ ఆవిర్భావ విస్ఫోటనం అంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనడానికి ఒక థియరీ ఉంది కదా, దాన్ని మనం సైంటిఫిక్గా బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. ఓకే, ఆ ఆవిర్భావంలో భాగంగా సో గ్రహాలు, సూర్యుడు, భూమి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే, అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఈ గ్రహం మీద ఉన్నాం. ఫస్ట్ ఈ గ్రహం ఒక పదార్థం, దట్ ఈజ్ మ్యాటర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భూమి ఒక పదార్థము. సో దిస్ ఈజ్ మ్యాటర్. సో ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్, ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి మనకు అన్నీ వస్తాయి. సో ఇందులోంచే ఒక మామిడి చెట్టు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రకరకాలు ఉన్నాయి, మనకు తెలిసింది ముందు అనుకుందాము. ఓకే, సో ఇదొక రకమైన చెట్టు, ఇదొక రకమైన చెట్టు, ఇదొక రకమైన చెట్టు అనుకుందాం. ఓకే, సో ఏమైంది ఇప్పుడు? ఈ మ్యాటరే, ఇదే మ్యాటర్ అంటే ఇదే భూమి, దాని తాలూకు ఎనర్జీ ఇంకొక రూపంలోకి వస్తూ ఉంటుంది, ఎనర్జీ రూపాంతరం చెందుతూ ఉంది. అందుకే మనకు ఎనర్జీకి ఇప్పటికీ ప్రాపర్ డెఫినేషన్ లేదు. లేదు. ఎందుకు లేదు అంటే ఒకే సమయంలో ఎనర్జీ రకరకాల రూపాల్లో ఉంటుంది. సో దాన్ని మనం
ఈక్వేషన్స్లో మాత్రమే చూపించగలం కానీ మనం దాన్ని భౌతికంగా చెప్పడం కానీ మనం ఏం చేయలేం. ఓకే, దట్స్ వాట్ ద ఎనర్జీ ఈజ్. సో ఎనర్జీ అంటే ఏంటి? ఎబిలిటీ టు డూ వర్క్ అంటాము. అంటే ఎనర్జీని, వర్క్ని మ్యూచువల్గా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాము. ఓకేనా? అలాగే చూపిస్తాం, బట్ దాని ఈక్వేషన్స్లో ఇంకా రకరకాలుగా మనం చూపిస్తాం అన్నమాట. సో దట్స్ వాట్ ఎనర్జీ ఈజ్. సో చూడండి, ఇదే మ్యాటరు, అంటే ఇదే ఎర్త్ నేను పెద్దగా గీశాను, ఇదే మ్యాటరు మనకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎందుకని? వీటన్నిటికీ సోర్స్ ఏంటి? ఎర్తే. ఈ అన్ని మొక్కలకి, చెట్లకి, రకరకాల ఆహార పదార్థాలకి సోర్స్ ఏంటి? మ్యాటర్. దిస్ ఈజ్ ద మ్యాటర్. ఓకే, ఇప్పుడు నేనున్నా అనుకోండి. ఓకే, ఇది నేను అనుకుందాం. ఇప్పుడు నేనేమంటాను? ఇది నా బాడీ అంటాను. నా బాడీ మనకు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఆ మాటలోనే అర్థమైపోతుంది. నా బాడీ అంటున్నానంటే నేను ఏదో డిఫరెంట్గా ఉంది. అఫ్కోర్స్ ఇది నేను అంటాం మనం. నేను మరి నేను బాడీ అనం కదా, ఇది నా బాడీ అంటాం. నా బాడీ అంటే ఏమవుతుంది అక్కడ? మనం ఈ సో వాట్ ఎవర్ ఇది కానీ ఇంకోటి కానీ, సో ఇప్పుడు నేను అనుకుంటే నేనేం చేస్తున్నాను? ఈ మ్యాటర్లోంచి మరో ఒక రకంగా వచ్చిన ఈ ఆహార పదార్థాన్ని సేకరించి నా బాడీని నేను పెంచుకుంటున్నాను, అంటే పోషించుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా నేనేంటి? నేను తీసుకున్నాను, నేను నాదిగా తీసుకున్నాను. నేను తీసుకున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కంపల్సరీ. దట్స్ వీ కాల్ డెత్. అప్పుడు ఏమవుతుంది? మనం ఏదైతే సేకరించుకున్నామో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనకు సో కన్స్ట్రక్షన్ ఉంటుంది, డిస్ట్రక్షన్ ఉంటుంది. ఓకే, అందుకే మనం కూడా దీన్ని బాడీ అంటాము, శరీరాన్ని కూడా బాడీ అంటాము. సో ఏ నిర్మాణాన్ని అయినా సరే మనం బాడీ అంటాం. ఐ థింక్ యు గాట్ ఇట్. అందుకే దీన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నది, ఇందులోంచి మనకు రకరకాల పదార్థాలు వచ్చాయి. అది తిని మనం తయారయ్యామంటే వీఆర్ నథింగ్ బట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్, అనదర్ ఫార్మ్. అందుకే మన ధర్మంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే అన్నం స్వయంగా బ్రహ్మం కాదు, అది ఇంకొకలా అవుతుంది. అదేంటది? అది మనమే, ఎందుకంటే మనం అన్నం తీసుకుంటాం కాబట్టి. సో ఏదైతే పదార్థం ఉందో అది అందులోంచి రకరకాల రూపాంతరం చెందుతూ అందులో ఒక ఫామే మనం, మిగతా జీవులన్నీ కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ వన్. సో మనం స్టడీ చేసేది కూడా ఒకటే. ఉదాహరణకి మనం మెకానిక్స్లో ఫ్రిక్షన్ అంటాం, అదే ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకుంటే విస్కాసిటీ అంటాం. యాక్చువల్గా మనం స్టడీ చేసేది ఒకటే. ఇది యూనో రిలేటివ్ మోషన్ని రెసిస్ట్ చేస్తుంది, అందులోనూ కూడా రెసిస్టెన్సే ఉంటుంది. విస్కాసిటీ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఓకే, బట్ రూపంలో తేడా ఉంటుంది అంతే, విషయం అయితే ఒకటే. సో దిస్ ఈజ్ వాట్ ద మెకానిక్స్ టీచర్స్ అస్. ఓకే, ఐ థింక్ యు గాట్ ఇట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటంటే ఏది ఇంకొకటి లేదు, ఉన్నది ఒకటే, అందులోంచి రకరకాలుగా వచ్చాయి. అంటే సోర్స్ అనేది ఎప్పుడు ఒకటే, సోర్స్ అనేది ఒకటే సోర్స్. అదే సోర్స్ నుంచి మనకు రకరకాలుగా ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. వెరాజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ ఎ మైండ్, దట్స్ ఇట్. బికాజ్ అందుకే మ్యాటర్ గురించి చెప్పినప్పుడు మనం ఒకసారి డిక్షనరీ రిఫర్ చేస్తే ఇట్స్ ఎ ఫిజికల్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్, బాగానే ఉంది. దానికి అడిషనల్గా విచ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ మైండ్ అండ్ స్పిరిట్ అని ఉంటుంది. అంటే అది మనస్సుకి, ఆత్మ అంటే స్వయం శక్తి అందాము, ఈ రెండింటికి భిన్నంగా వేరుగా ఉంటుంది. అంటే అవి లేకుండా ఉంటుంది, అదే పదార్థము. దానికి అది చేరినప్పుడు సహజంగా ఇది మొత్తం రూపాంతరం చెందుతుంది. రైట్, ఐ హోప్ యూ గాట్ ఇట్. అంటే బాడీ అని మనం టెక్నికల్గా ఎందుకు అంటాము అంటే దిస్ ఈస్ వాట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో వాట్ ఈస్ మ్యాటర్? ఓకే, నౌ లెట్స్ టేక్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాటర్.
సో మ్యాటర్ అంటే మనకున్న డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్. ఒక భౌతిక పదార్థ రాశి మ్యాటర్ అంటే. ఓకే, ఉదాహరణకి మనం ఇసుక పోస్తుంటారు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇసుక ఉందంటే ఒకసారి మనం చూసామంటే దాన్ని పార్టికల్, అణువులుగా కనిపిస్తుంది. ద లీస్ట్ పార్ట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ అన్ యాటమ్. ఒక్కొక్క యాటమ్ కలిస్తే మనకు మ్యాటర్ ఏర్పడుతుంది. సో యాటమ్ ఈజ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మ్యాటర్. అంటే అలాంటివి ఎన్నో కలిస్తే మనకు ఒక భౌతిక పదార్థ రాశి కనిపిస్తుంది. అది కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకుని ఉంటుంది, కొంత బరువును కలిగి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద డెఫినేషన్. ఇప్పుడు సహజంగా మనకు మ్యాటర్ అన్నా సబ్స్టెన్స్ అన్నా ఒకేలా వాడుతుంటాము, అంటే రెండు పదార్థంగానే చెప్తాము. ఓకే, సో తినడానికి వచ్చినప్పుడు ఆహార పదార్థాలు బాగున్నాయి అంటారు కదా. సో అవర్ బాడీ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్, జస్ట్ కలెక్షన్ ఆఫ్ ఫుడ్, దట్స్ ఇట్. ఓకే, సో సబ్స్టెన్స్ అంటే ఏంటంటే, సబ్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మ్యాటరే మనం సబ్స్టెన్స్గా చెప్తాము. అంటే చూడండి, ఇప్పుడు మనం భూమిలోంచి ఇనుము తాలూకు అంటే ఐరన్ తాలూకు ముడి పదార్థం తీసేటప్పుడు ఏం చేస్తాము, దాన్ని మనం ప్రాసెస్ చేసి సపరేట్ చేసి ప్యూర్ ఐరన్ అంటాం మనం. సో సపరేట్ చేస్తే మనకు రాట్ ఐరన్ అని వస్తుంది, రాట్ ఐరన్. సో అది 99.5%, అంటే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అనమాట. అఫ్కోర్స్ అందులో 0.25% ఆఫ్ కార్బన్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బట్ 99.5%, ఆల్మోస్ట్ 100% అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్. కాబట్టి ఏదైతే ఐరన్ అయితే ఉందో దాన్ని మనం సబ్స్టెన్స్ అంటాం. అంటే అది ఎందులోనూ కలవని భాగంగా ఏదైతే ఉంటుందో మనం దాన్ని ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టెన్స్. I think you got it. What is the difference between matter and substance? Okay na? Now come back to body again. So what is body? Of course, ఇందాక మనం అనుకున్నట్టుగా ఉదాహరణకి ఇప్పుడు మట్టి మ్యాటర్ అనుకున్నాం కదా. కొంత మట్టిని నేను సేకరించి ఒక షేప్ ఇచ్చాను అనుకోండి, బేసికల్గా మనం దాన్ని బాడీ అంటాం. ఓకే, కొంత మట్టిని సేకరించి ఒక షేప్, ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణము ఇస్తే నేను దాన్ని బాడీ అంటున్నాను. ఓకే, దట్ మీన్స్ ద కంపోజిషన్ ఆఫ్ పార్టికల్ ఈజ్ కాల్డ్ బాడీ. ఓకేనా, ఇప్పుడు మన బాడీ తీసుకున్నాం అనుకోండి, 7 పక్కన 27 సున్నాలు కనుక పెడితే ఎంత నెంబర్ అయితే వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్తో మనం తయారయ్యాం. దాన్ని ఒక ఆక్టిలిన్ అంటాం. ఓకే, సో దాన్ని బట్టి ఏ షేప్ తీసుకున్నా సరే ద రియల్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్. సో అది మనం చూసాం, ఎవ్రీ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ ఆర్ పార్టికల్. ఓకేనా, సో చూడండి, ఇది రియల్ బాడీ. రియల్ బాడీని ఎందుకు అంటున్నాను దీని తర్వాత చెప్తాను. సో చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పార్టికల్స్ ఉంది కదా, సో దీన్ని మనం వాయిడ్ అంటాం. వాయిడ్. సో వాయిడ్ అంటే ఏదో టెక్నికల్ టర్మ్ అనుకోకండి, జస్ట్ మీనింగ్ ఫర్ ద స్పేస్ ఇన్ బిట్వీన్ 2 పార్టికల్స్. సో ఈ గ్యాప్ స్పేస్ని మనం వాయిడ్స్ అంటాం. దట్స్ వై మీనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఉన్నప్పుడు ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది, సహజంగా ఏదైతే ఈ గ్యాప్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పార్టికల్ ఉందో అది చేంజ్ అవుతుందో, మారుతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది, మనకు ఆ బాడీ కొంత డిఫార్మేషన్కి గురవుతుంది. డిఫార్మేషన్ అంటే ఒక ఫామ్లో ఉన్నది ఇంకొక ఫామ్లోకి వచ్చింది. ఓకే, in mechanics we deals with rigid bodies. So what is rigid body now? ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్ ఉంది కదా, అది రిజిడ్ బాడీలో కంటిన్యూస్గా ఉంటుంది. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ దెర్ ఇస్ నో గ్యాప్. దిస్ ఈజ్ వాట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ రిజిడ్ బాడీ. సో యాక్చువల్గా, ప్రాక్టికల్గా, రియల్గా రిజిడ్ బాడీ ఉండదు. దిస్ ఈజ్ ఐడియల్. సో ఇప్పుడు చూడండి, దీని మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేర్ ఈజ్ నో ఎనఫ్ స్పేస్ టు గెట్ డిఫార్మేషన్ లైక్ దిస్. ఇక్కడ 2 పార్టికల్స్కి మధ్య గ్యాప్ లేదు. సో ఏమవుతుంది ఇక్కడ, దెర్ ఇస్ నో డిఫార్మ్. ఓకే,
ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్స్ని మనం కంటిన్యూవం అంటాం. దిస్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిడ్ బాడీ. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్స్ని మనం కంటిన్యూవం అంటాం. దిస్ కంటిన్యూవం గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిడ్ బాడీ. రిజిడ్, దృఢంగా, కఠినంగా ఉండేటువంటి వస్తువు అన్నమాట. దిస్ ఈస్ ఐడియల్ బాడీ. బికాస్ యాక్చువల్గా మనం ఫోర్స్ తాలూకు ఎఫెక్ట్ని స్టడీ చేయదలిచాం. ఓన్లీ ఫోర్స్ అంటే ఫోర్స్ అండ్ ఫోర్స్ తాలూకు ఎఫెక్ట్ని స్టడీ చేయదలిచినప్పుడు, ఇప్పుడు నేను ఒక వస్తువు పెట్టి ఈ ఫోర్స్ ఎంత ఇంపాక్ట్ని కలిగిస్తుంది లేదా ఈ ఫోర్స్ తాలూకు అనాలిసిస్ నేను ఎప్పుడు చేయగలనంటే దీనికి తగినటువంటి వస్తువు ఒకటి ఉండాలి అక్కడ. సో కాబట్టి దీన్ని మనం ఐడియల్గా కన్సిడర్ చేసాము. సో ఐడియల్ ఫోర్స్ అనట్లేదు, మనం ఐడియల్ బాడీ అంటున్నాం ఇక్కడ. బాడీ ఐడియల్గా ఉన్నప్పుడే ఫోర్స్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోగలం. సో దిస్ ఈస్ వాట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రిజిడ్ బాడీ. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం వై వీ కాల్ థింగ్స్ యాజ్ బాడీస్ అది చూద్దాం. డౌట్? So if you have any doubts, just comment below and we'll discuss. Thank you.